నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వకపోయినా కూడా వంగవీటి రాధాకి అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే ఒక వార్త అంటే హల్చల్ అవుతుంది. వంగవీటి రాధా గారికి అంటే పార్టీలో ఉన్నా కూడా ఇలాంటి అధికారం ఇవ్వకపోయినా కూడా, పదవులు ఇవ్వకపోయినా కూడా ఆ వంగవీటి రాధా గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే మనం కొంచెం వంగవీటి రాధా గురించి కొంచెం పూర్వాపరాల్లో కూడా తెలుసుకోవాలమ్మా. అంటే మీ అసలు యాక్చువల్గా ఆయన పేరే వంగవీటి రాధా అనేది వాళ్ళ పెద్దనాన్నగారు మా 1974లో ఆయన అక్కడ లీడరు. అప్పుడు ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ వాటన్నిటికీ ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఐఎన్టీసీ కాంగ్రెస్ తరఫున ట్రేడ్ యూనియన్ లీడర్గా బాగా ప్రసిద్ధి చెందాడు. ఆయన మర్డర్కి గురి అయ్యాడు 74-75లో. ఆయన ఈ రాజకీయ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత అప్పుడు రంగా గారు అసలు అంత ఫేమస్ కాదు. అంటే వీళ్ళ ఫాదర్ రంగా గారు, ఆయన తర్వాత రాధా గారు చనిపోయిన తర్వాత రంగా గారు, అప్పట్లో వాళ్ళకి మంచి గ్రూప్ ఉండేది విజయవాడలో. ఒక నెహ్రూ అని దేవినేని, ఇప్పుడు అవినాష్ వాళ్ళ ఫాదరు, ఆయనేమో ఒక గ్రూప్కి లీడరు. ఒకప్పుడు ఫస్ట్ దేవినేని నెహ్రూ, రాధా వీళ్ళంతా కలిసే ఉండేవాళ్ళు. యునైటెడ్ ఇండిపెండెన్స్ అని వీళ్ళకి ఒక స్టూడెంట్స్ యూనియన్ ఉండేది. ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ ఇవన్నీ ఎట్లా ఉండేయో, రాడికల్ స్టూడెంట్స్, ఆర్ఎస్యు ఇలాగా, వీళ్ళు యునైటెడ్ ఇండిపెండెన్స్ అని ఒక ప్రత్యేకంగా ఒక గ్రూప్ని తయారు చేశారు స్టూడెంట్స్లో. అప్పుడు ఒక బలమైన వర్గంగా ఎస్ఆర్ఆర్ కాలేజీ అని ఉంది, గవర్నమెంట్ కాలేజ్, ఇప్పుడు కూడా ఉంది. విజయవాడ స్టూడెంట్స్ పాలిటిక్స్లో ఫస్ట్ వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి యునైటెడ్ ఇండిపెండెన్స్గా బాగానే క్లిక్ అయ్యారు. అక్కడి నుంచి వీళ్ళు మెల్లిగా పొలిటికల్గా పెరగడం. అప్పుడు రాధా గారు మర్డర్ అయిన తర్వాత రంగా గారు మళ్ళీ వచ్చాడు, ఆయన తమ్ముడు. రంగా గారు కూడా బాగానే, ఆయన 2-3 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు. ఆయన కూడా పొలిటికల్గా కొన్ని వివాదాస్పదమైన ఇష్యూస్ ఉన్నాయి ఆయనకు కూడా. ఇప్పుడు రాధా ఎవరైతే 1974లో చనిపోయారో, ఆయన అంతకుముందు ఒక సిపిఐ లీడర్ చలసాని వెంకటరత్న గారిని, ఆయన సిపిఐలో పెద్ద లీడరు, ఆయన హత్యలో ఆయన మొదటి ముద్దాయి. వాళ్ళు రిటాలియేషన్ మర్డర్లో ఆయన కూడా చనిపోయాడు. రంగా గారు కూడా నెహ్రూ తమ్ముడు మురళి అని ఉండేవాడు. ఆయన మర్డర్ కేసులో రాధా గారు రంగా ప్రమేయం ఉందనేది తెలుసు. దానికి రిటాలియేషన్గా జరిగినప్పుడు ఇక ఆయనకి నిరాహార దీక్ష చేస్తున్నాడు, తనకి సెక్యూరిటీ లేదు అని. ఆ నిరాహార దీక్ష శిబిరంలోనే రాత్రిపూట అటాక్ చేసి ఆయన చంపేశారు. అప్పుడు వీళ్ళ మదర్ రత్నకుమార్ గారిని ఉండింది. ఇప్పుడు కూడా రత్నకుమార్ గారు పొలిటికల్గా యాక్టివ్గా లేదు, కానీ ఆమె కూడా రంగా గారి తర్వాత 2 సార్లు గెలిచింది. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే. అయితే ఏంటంటే ఇప్పుడు రాధా గారు ఆయన 2004లో ఫస్ట్ టైం కాంగ్రెస్ టికెట్ మీద ఎలక్ట్ అయ్యాడు విజయవాడ, విజయవాడ సెంట్రల్ అనుకుంటా. అయితే తర్వాత ఏమైందంటే ఆయన 2009లోకి వచ్చేటప్పటికి పిఆర్పిలో చేరాడు, చిరంజీవి గారు పెట్టిన పార్టీలో, ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఇప్పుడు ఈ రాధా అనే పేరే వాళ్ళ పెద్దనాన్నగారు ఎవరైతే 1974లో చనిపోయారో బాగా పాపులర్ గా ఉండి ఆయన పేరు పెట్టారు. అయితే ఈయన మొదటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీలోంచి వచ్చిన వ్యక్తి అని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. వాళ్ళ పెద్దనాన్నకి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ ఫాదర్ ఉంది. తర్వాత ఆయన ఇంకోటి ఏంటంటే కాపు సామాజిక వర్గ నాయకుడిగా కూడా రంగా గారికి కోస్తా జిల్లాలో ఒక మంచి ఫాలోయింగ్ ఉండింది. ఆయన పెద్ద వివాదాస్పదుడు అని కూడా మనం చెప్పలేము. కానీ ఇక దాన్ని ఏమంటాము, కొన్ని ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఇక గురికాక తప్పదు. ఒకసారి చంపాల్సి వస్తే చంపడానికి కూడా మనం రెడీగా ఉండాల్సి వస్తుంది. అలాంటి పాలిటిక్స్లో ఆయన ఇరుక్కుపోయాడు. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఆయన మీద ఏమి చెడ్డ పేరు కూడా ఏమి ఉండేది కాదు. కాకపోతే పొలిటికల్గా మురళి ఆయన నెల్లూరులో ఎల్ఎల్బి పరీక్ష రాసి వస్తా ఉండగా చిలకలూరుపేట దగ్గర కాపు కాసి చాలా పెద్ద స్కీమ్తోనే ఆయన్ని పైన కొండల మీద నుంచి కాసుకుని కూర్చుని ఆయన వస్తున్న మెటడర్ వెహికల్కి లారీ అడ్డం పెట్టేసి ఆయన్ని వెంటనే దాని మీద అటాక్ చేసేసి తప్పించుకోలేకుండా ఆయనతో పాటు ఇంకో 3-4 కూడా చనిపోయారు ఆయన స్నేహితులు స్పాట్లో. ఇవి దీని రాజకీయ బ్యాక్గ్రౌండ్. తర్వాత ఇంకొకటి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈయన ఎంత కాపు సామాజిక వర్గ నాయకుడైనా రంగా గారు చేసుకుంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని.
ఆమె రత్నకుమారి గారు చన్నుపాటి అని విజయవాడలో ఒక ఫేమస్ ఫ్యామిలీస్కి చెందిన సర్నేమ్ అది. పటమట లంకలో ఉంటారు కమ్మాస్. వాళ్ళకి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ముందు వాళ్ళు ఒప్పుకోకపోయినా తర్వాత కొంత ఒప్పుకుని చాలా కాలం పెండింగ్లో ఉండింది ఇష్యూ. అప్పుడు ఈ నెహ్రూకి సంబంధించిన వీళ్ళు వాళ్ళ మదర్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఇంటి దగ్గర చేశారని దీని మీద ఒక సినిమా కూడా వచ్చింది. నాకు కూడా తెలుసు రత్నకుమారి గారు, నేను కూడా ఆమెను ఒకసారి ఇంటర్వ్యూ కూడా చేశా విజయవాడ పొలిటికల్ సిచ్యువేషన్ మీద. ఎప్పుడు ఐ థింక్ 1990 ఆ ప్రాంతాల్లో. అప్పుడు ఆమె ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. అయితే ఈ రాధా గారు మళ్ళీ పిఆర్పిలో చేరినప్పుడు డిఫీట్ అయ్యారు ఆయన. తర్వాత 2014లో వైఎస్ఆర్సీపీలో చేరాడు. చేరి వైఎస్ఆర్సీపీలో కూడా ఆయన గెలవలేకపోయాడు. కానీ పార్టీ మళ్ళీ అప్పటి నుంచి 2019 వరకు వైఎస్ఆర్సీపీలో పెద్ద యాక్టివ్గా లేకపోయినా కొనసాగాడు. కానీ ఎందుకో అంటిముట్టినట్టుగా ఉన్నాడు. మీరు అన్నట్టు కరెక్ట్. ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి కెమిస్ట్రీ బాగుండేది కాదు. ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత వ్యవహార శైలి ఈయనకి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అని నేను అనుకుంటున్నా అంటే, కొంచెం ఈయన వ్యక్తిగతంగా ఫ్రీడమ్గా బతికిన వ్యక్తి, ఒక నాయకుడిగా తన గుర్తింపు ఉంది. ఆయన ఈయనకి అడుగులకు మడుగులొత్తాలని లేకపోతే ఆయన దగ్గర తల ఉంచి ఆయన మోచేతి కింద నాయకత్వం తీసుకోవడానికి ఇష్టపడి ఉండడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను పెరిగిన వాతావరణం అంతా డిఫరెంట్. అయినా సరే కాబట్టి వదిలిపెట్టేశాడు. చాలామంది అనుకున్నారు ఏంటంటే 2019లో ఈయన పవర్లోకి వచ్చాడు కదా, పవర్లోకి వచ్చినప్పుడు కనుక కంటిన్యూ అయ్యి ఉంటే కనుక రాధాకి ఏదైనా పదవి ఇచ్చి ఉండేవాడు అని కూడా చాలామంది అనుకున్నారు. అయినా దానికి ఆయన ఏమి బాధపడిన సందర్భం లేదు. ఆ తర్వాత వచ్చినటువంటి 2019 తర్వాత 19లో ఈయన టికెట్ టీడీపీ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో వచ్చాడు ఒకటి, కొన్ని సామాజిక దీని వల్ల కూడా కొన్ని ఈక్వేషన్స్ కుదరకు ఇవ్వలేదు. కానీ ఆయన సర్వీసెస్ని మాత్రం అన్ని నియోజకవర్గాల్లోనూ కోస్తా జిల్లాల్లో ఉపయోగించుకుంది. ఎందుకంటే తనకంటూ కొంత ఫాలోయింగ్ ఉంది, అట్లా ఉపయోగించుకుంది. 2024లో కూడా ఇవ్వలేదు. చాలామంది రెచ్చగొట్టారు ఆయన్ని, మీరు విడిగా అయినా పోటీ చేయండి ఇండిపెండెంట్గా, ఎన్నాళ్ళు మీ ఉనికి లేకుండా టీడీపీలో ఏదో ఒక మామూలు కార్యకర్తలాగా కొనసాగుతారని రెచ్చగొట్టినా కూడా ఆయన దానికి, ఎందుకంటే ఆయనకి ఎందుకో చంద్రబాబు నాయుడు గారి మీద గురి కుదిరింది. చంద్రబాబు నాయుడు గారిని కరెక్ట్గా మనం నమ్మి కనుక ఉంటే డెఫినెట్గా మేలు చేస్తాడని. అయితే 2019లో ఆయన గెలవలేకపోయాడు కాబట్టి అప్పటి నుంచి ఏమి పదవి ఇచ్చే అవకాశం ఆయనకు కూడా కలగలేదు. ఇప్పుడు పవర్లోకి వచ్చారు కాబట్టి చాలామంది చెప్పేది ఏంటంటే, ఎమ్మెల్సీస్ ఎలక్షన్ కనుక ఫస్ట్ కోటాలోనే ఫస్ట్ పేరు రాధాగారి పేరు ఉంటుంది అని. ఎందుకంటే ఆయన ఎటువంటి వీటికి కూడా చాలామంది ప్రోత్సాహం చేసి పార్టీ మారమన్నా లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయమన్నా ఎన్ని రకాల ఇది చేసినా కూడా విభేదాలు సృష్టించడానికి ఆయన ఒప్పుకోలే. లాయల్గా చేశాడు, అందులోనూ మనస్ఫూర్తిగా కూడా పనిచేశాడు. అందుకే విజయం కూడా బాగా సాధించడంతో రాధా గారికి ఖచ్చితమైన గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీగా చేస్తారని ఒక మాట ఖచ్చితంగా వినపడుతుంది. చేయదగ్గ వ్యక్తి కూడా ఆయన. ఈ కుర్రాడి అయినా, అంటే వయసులో చిన్నవాడైనా కూడా రాజకీయంగా ఇక ఎప్పుడైతే తప్పటడుగులు పడుతున్నాయి అనుకున్నాడు, అక్కడి నుంచి స్థిరంగా నడవటం మొదలుపెట్టాడు టీడీపీలో. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం.